క్యాప్కట్ వీడియో ఎడిటర్ ఫ్రెండ్స్, ఇది ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్. ఇందులో ఎలాంటి వాటర్ మార్క్ ఇష్యూ ఉండదు. అండ్ ఇది ప్రీమియం యాప్ కూడా కాదు. టోటల్గా ఈ యాప్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కైన్ మాస్టర్ పవర్ డైరెక్టర్ యాప్లో ఉండే అన్ని టూల్స్ అండ్ ఫీచర్స్ కూడా మనకు ఈ యాప్లో కనిపిస్తాయి. సో కైన్ మాస్టర్ లేని కొన్ని ఫీచర్స్ కూడా మనం ఈ యాప్లో చూడొచ్చు. సో ఇది బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటింగ్ యాప్. సో దీన్ని యూస్ చేసి మీరు ఒక నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే ఎడిట్ చేయొచ్చు. సో ఈ యాప్లో ఉండే మనం ప్రతి ఫీచర్ని, ప్రతి టూల్ని ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్లే స్టోర్ నుంచి క్యాప్కట్ ఎడిటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి వీడియో ఎడిట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో సెట్టింగ్ ఆప్షన్లో మనకు యాప్ లాంగ్వేజ్, సో యాప్ ప్రిఫరెన్స్, సో అంతగా పెద్దగా ఏముండదు. సో ఇక ప్లస్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో మనకు కావాల్సిన వీడియోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి వీడియో ప్లే చేసి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రీవ్యూ, సో ఈ విధంగా ఉంటుంది వీడియో. సో ఇక్కడ కింద ఆప్షన్స్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకు కింద ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలా ఈజీగా ఎడిట్ చేయొచ్చు. సో మనకు ఎక్కువగా ఇందులో స్ట్రగల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఇక్కడ స్ప్లిట్ చేయొచ్చు. సో ఈ విధంగా స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఈ విధంగా 2 పార్ట్స్గా కట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వీడియో యొక్క స్పీడ్ ఉంది. సో ఇక్కడ వీడియో యొక్క స్పీడ్ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిక్రీజ్ చేయొచ్చు. సో ఇక్కడ నార్మల్ మోడ్ మీద క్లిక్ చేసి వీడియోని అప్ టు 10x 100x వరకు స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ దీని పక్కన కర్వ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కర్వ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పెషల్ వీడియో ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ స్లో నుంచి ఫాస్ట్కి, ఫాస్ట్ నుంచి స్లో, సో ఈ విధంగా స్పెషల్ ప్రీసెట్స్ ఉంటాయి అన్నమాట. మనకు ప్రీసెట్స్ అంటారు వీటిని. సో ఈ ప్రీసెట్ని యూస్ చేసి వీడియో యొక్క స్పీడ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఓకే, స్లో ఫాస్ట్ మోషన్లోకి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ స్పీడ్ ఆప్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది. సో వాల్యూమ్ మీద క్లిక్ చేసి వీడియో యొక్క వాల్యూమ్ని మనం అప్ టు 200% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ తగ్గించవచ్చు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎనిమేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇన్ ఎనిమేషన్, వీడియో అండ్ అవుట్ ఎనిమేషన్ అండ్ ఓవర్ ఎనిమేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇన్ ఎనిమేషన్స్ అనేవి ఎఫెక్ట్స్, ఈ విధంగా మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇన్ ఎనిమేషన్. సో మీరు మీ మొబైల్ డేటా కనెక్షన్ ఆన్ చేస్తేనే మీకు ఈ ఎనిమేషన్స్ అనేవి అంతా కూడా లోడ్ అవుతాయి ఈ విధంగా. ఓకే, సో ఇన్ ఎనిమేషన్స్, అవుట్ ఎనిమేషన్స్ అనేవి ఈ విధంగా మీకు యూస్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్. సో డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక వీడియో పార్ట్ని డిలీట్ చేసేయచ్చు మనం. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. సో ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అనేది కూడా మీకు ఏ యాప్లో కూడా మీకు కనిపించదు. కైన్ మాస్టర్ పవర్ డైరెక్టర్ ఏ యాప్లో కూడా మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అనేది కనిపించదు. సో ఈ ఆప్షన్ అనేది ఒక్క క్యాప్కట్ ఎడిటర్ యాప్లోనే ఉంటుంది. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వీడియో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేయచ్చు. సో వీడియో బ్యాక్గ్రౌండ్ అది ఏదైనా సరే. సో దీని మీద నేను స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను లాస్ట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ రొటేట్, క్రాప్, మిర్రర్, సో వీటి గురించి తెలిసింది. సో రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని రొటేట్ చేయొచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ క్రాప్ టూల్ మీద క్లిక్ చేసి వీడియోని ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ రీషోస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. అండ్ ఇక్కడ మనకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి, అప్ టు ఫ్రీ ఫిల్టర్స్. సో డేటా ఆన్ చేస్తే మనకు అన్ని ఫిల్టర్స్ కూడా లోడ్ అవుతాయి. న్యాచురల్, రెట్రో, బ్లాక్ అండ్ వైట్, సో ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్. ఓకే, బ్రైట్నెస్, కాంట్రాక్ట్, హైలైట్స్, షాడోస్ అవన్నీ. సో అవి ప్రతి యాప్లో ఉండేటివి. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎనాచి. సో ఫేస్ ఎనాచి. సో దీని గురించి మనకు పెద్దగా అవసరం లేదు. సో ఇది ఫొటోస్లో యూజ్ అవుతుంది కానీ వీడియోస్లో అంతగా యూజ్ అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి మాస్క్ ఆప్షన్. సో మాస్క్ ఆప్షన్ కూడా ఉంది. సో వీడియోలో మనం స్పెషల్ మాస్క్ ఈ విధంగా సర్కిల్ షేప్ మాస్క్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి క్రోమాకీ. సో ఇక్కడ క్రోమాకీ గురించి మీకు తెలిసిందే. సో దీని మీద సంబంధించి స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా లాస్ట్ ఎండ్ స్క్రీన్లో వస్తుంది, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్రోమాకీ అయిపోయింది. అండ్ ఇక్కడ రివర్స్ ఆడియో, వీడియో. ఓకే, సో ఇక్కడ వీడియో స్టెబిలైజర్. అండ్ ఇక్కడ వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్. సో ఇది వాయిస్ ఎఫెక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ వాయిస్ని డిఫరెంట్ వేరియేషన్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వాయిస్ ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి కెపాసిటీ మీకు తెలిసిందే. సో ఇవి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ అనమాట. సో ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ కానీ ఎక్స్కాటెడ్ వాయిస్ ఓవర్. సో
వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అండ్ మ్యూజిక్ ట్రాక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కొన్ని ఫ్రీ మ్యూజిక్స్ అనేవి మీకు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో దొరుకుతాయి. వాటిని కూడా మీరు మీ వీడియోలో యూస్ చేయొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ ఫ్రమ్ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ డివైస్ నుంచి మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. రికార్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వాయిస్ని రికార్డ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్. సో నేను టెక్స్ట్ మీద ఆప్షన్ క్లిక్ చేసి చాలా ఈజీగా టెక్స్ట్ని ఎంటర్ చేసి మనం వీడియోలో యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని, అలాగే ఎనిమేషన్, టెక్స్ట్ స్టైల్ని, ఫాంట్ స్టైల్, ఓకే. సో అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిని యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ వీటి గురించి అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఎనిమేషన్స్, సో అవే ఉంటాయి. సో ఈజీగా మీరు టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ యాప్ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్. సో మనకి ఇక్కడ చాలా ఇమోజీస్, స్టిక్కర్స్, సో చాలా వరకు ఉంటాయి. సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు మీ వీడియోలో. సో ఇక్కడ నెట్ ఆన్ చేస్తే ఇవన్నీ మీకు లోడ్ అవుతాయి. ఓకే. సో ఈ విధంగా స్టిక్కర్స్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ యాడ్ ఓవర్లీ అంటే లేయర్ అనమాట. సో ఇక్కడ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో మీద ఇంకొక వీడియోని లేదా ఫోటోని యాజ్ ఎ లేయర్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక వీడియో నేను గ్రీన్ స్క్రీన్ వీడియోని యాడ్ చేసుకుంటా. ఈ విధంగా సింపుల్గా క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ వీడియో అనేది యాజ్ ఎ లేయర్గా యాడ్ చేసుకోవచ్చు ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి. ఓకే. తర్వాత ఈ యాడ్ యొక్క ఈ లేయర్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. దీని యొక్క స్పీడ్ని, వాల్యూమ్ని, ఎనిమేషన్ని. ఓకే. తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. క్రోమాకీ టూల్ అవసరం కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ క్రోమాకీ టూల్ కూడా ఉంది మనకు. క్రోమాకీ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్పెసిఫిక్ కలర్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ వీడియోని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది లేయర్కి సంబంధించిన ఆడియో. ఓకే. సో ఇక్కడ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో ఆర్ లేయర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఫేవరెటిస్ట్, ట్రెండింగ్, గ్లోయింగ్, బేసిక్స్, సో ఈ విధంగా చాలా ఎఫెక్ట్ ఉంటాయి. సో వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని యూస్ చేసి. ఓకే. సో ఇక్కడ బేసిక్ అని మూడ్, అలాగే వేరియేషన్స్కి సంబంధించిన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్ని మీరు మీ వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత ఫిల్టర్స్. సో ఇంతకు ముందే చెప్పాను నేను ఫిల్టర్స్ అనేవి. సో ఫిల్టర్స్ సేమ్ ఆప్షన్, మనకు నచ్చిన ఫిల్టర్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి రీషో. సో స్పెషల్ రీషోని మీరు చూస్ చేసుకోవచ్చు. 16:9, 9:16. సో ఆ విధంగా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ని ఈ విధంగా వీడియోని జూమ్ చేస్తే మనకి ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఫోటోని కూడా యాడ్ చేయొచ్చు, లేదా బ్లర్గా కూడా చేసుకోవచ్చు మీ బ్యాక్గ్రౌండ్ని. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఓకే. సో బ్లర్ చేసుకోవచ్చు, కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్లో మీ నచ్చిన ఫోటోని లేదా వీడియోని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, అడ్జస్ట్మెంట్ గురించి నేను ఇంతకుముందే చెప్పాను. దీంట్లో కూడా అంతగా ఏముండదు. ఓకే. ఫిల్టర్స్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఈ విధంగా మనం ఈ యాప్ని యూజ్ చేసి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. అప్ టు 1080p 60 fps వరకు మనం సెట్ చేసుకొని వీడియోని మనం గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మనం. దీని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ వీడియోని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు.